టెక్కల నుండి పాతపట్నం మధ్యలో గల గిరిజనుల ప్రాంతాలు సరైన రోడ్డు సదుపాయాలు లేకపోవడం వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 10 సంవత్సరాల నుండి వారికి రోడ్డు సదుపాయం లేదని వాపోతున్నారు. విద్యార్థులు స్కూల్, కాలేజీకి వెళ్లాలి అనుకుంటే వాహనాలు లేక కాలినడకన 3 కిలోమీటర్లు వెళ్లవలసి వస్తుందని అక్కడి గిరిజనులు తెలియజేస్తున్నారు. హాస్పిటల్కి వెళ్లేలోపు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంబులెన్స్ రావడానికి రోడ్ లేదని స్టార్ 9కి విన్నవించుకున్నారు. పిల్లలు తరచూ రోగాల బారిన పడుతున్నారని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పారు. చీపురుగుడ్డి, పాతపట్నం మండలం, మురళిపేట, బసగిత్తంగి, కోడంగి ఈ ప్రాంతాలలో ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయని గిరిజనులు తెలియజేశారు. ఈరోజు టెక్కల్ నుండి లింగాల వలస నుంచి మర్రిపాడు మీదుగా లూప్ లైన్లో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో రోడ్డు సదుపాయం లేదని ఇక్కడ ప్రజలు తెలియజేస్తారు. మరి విద్యార్థులు, చదువుకునే పిల్లలు, స్కూల్ పిల్లలు ఈ ప్రాంతంలో నుంచి ప్రయాణం చేసేటువంటి వారుగా ఉన్నారు కనుక మరి ఆటోలు రాలేని పరిస్థితి, బైకులు కూడా సరిగ్గా వెళ్ళలేక రాళ్ళతో ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నారు కదా. మరి ఇక్కడ సరైనటువంటి ఎలక్ట్రికల్ లైట్ల సిస్టమ్ కూడా లేవు. దాంతో స్థానిక ప్రజలు మరి స్టార్ 9ని వాళ్ళు ఆశ్రయించారు. ఈ రోడ్లు తక్షణమే వేయాలని, ప్రభుత్వానికి తెలియచేయాలని వారు తెలియజేస్తున్నారు. స్కూల్ పిల్లలకి, కాలేజ్ పిల్లలకి, మరి పనుల మీద వెళ్ళేటువంటి అనేక మంది వాళ్ళకు కూడా ఈ రోడ్లు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. తక్షణమే రోడ్లు పూర్తి చేయాలి అని వాళ్ళు తెలియజేస్తున్నారు. ఓడి వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలు అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న గృహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ రోడ్డు విషయంలో మరి ప్రభుత్వానికి తెలియచేయమని మరి మీడియా కోరారు. స్టార్ 9 టీవీ ప్రస్తుతం మనం టెక్కల్ నుంచి లింగాల వలస మీదుగా మర్రిపాడు మీదుగా మరి పాతపట్నం వైపు వచ్చేటువంటి ప్రాంతంలో రోడ్డు అంతా కూడా ఎలా ఉందో మరి చూపించడం జరిగింది. కొన్ని గిరిజన గ్రామాల్లో వాళ్ళ పరిస్థితులు మరి వారు చెప్పిన విధంగా మరి ఆటోలు వెళ్ళి యాక్సిడెంట్లు అవ్వడం, రోడ్లు సరిగ్గా లేకపోవడం వల్ల జంతు భయంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలియజేశారు. ప్రస్తుతం ఈ గ్రామానికి అయితే వచ్చాం. మరి ఇక్కడ వీళ్ళు చీపురి వ్యాపారం అనేది చీపురు కొండలో ఉన్న చీపురిని వీళ్ళు చేస్తూ ఉంటారు. చెప్పండి, మీ పేరు? ఎంతకాలం అయింది మీరు ఇక్కడికి వచ్చి? లైటింగ్ 20 సంవత్సరం అవుతుంది. ఓకేనండి. అయితే ఇప్పుడు గ్రామంలో ఉన్నటువంటి ఎన్ని కుటుంబాలు అయ్యండి? ఎన్ని ఉన్నాయి ఇక్కడ కుటుంబాలు? 13 కుటుంబాలు, 15 కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ రోడ్డు సదుపాయం అనేది లేదని అంటున్నారు. ఒకసారి మాటలు విందాం. ఏంటి పరిస్థితి చెప్పండి. దగ్గర అసలు ఇక్కడ రోడ్డు కూడా బాగాలేదు. అవును, చూసాం. బండి మీద వెళ్తుంటే స్కిడ్ రాళ్ళు, మెంటల్ రాళ్ళు. ఆ రోడ్డు స్టార్ట్ చేసి చాలా. నువ్వేం చదువుతున్నావు? ఎక్కడ చదువుతున్నావు? ఎంటర్ అయిపోయింది. మరి ఇక్కడ నుంచి ఈ రోడ్ నుంచి వెళ్తున్నావా? ఈ రోడ్ నుంచే వెళ్తున్నాం. వర్షాకాలం కూడా ఇదే రోడ్డు? ఇదే రోడ్డు. ఒకవేళ బస్సుల సదుపాయం, ఆటో సదుపాయం అని ఉందా? దీని మీద రావాలి. బైక్, 2 వీలర్స్ మీద. ఇప్పుడు ఎక్కడ ఇది? పాతపట్నం మండలం బాబు ఏంటి రోడ్డు తెలియజేశారు, రమ్మన్నారు, వాయిస్ కట్. ఎంతకాలం నుంచి రోడ్డు లేకుండా ఉంటున్నారు? మినిమమ్ 3 సంవత్సరాలు బట్టి అవుతుంది. ఇక్కడ ఏ పేషెంట్ అయినా అంబులెన్స్ రావాలంటే మాకు పాతపట్నం మండలం కాబట్టి టెక్కల్ మండలము అంబులెన్స్ రాదనమాట. పాతపట్నం బండి ఇలాగ రావాలంటే ఘాటీ సెక్షన్ రోడ్ బాగలేదండి. వర్షాకాలము ఇక్కడ మురళిపేట నుండి మనము మారిపాడు జంక్షన్ కాడ రోడ్డు కొంచెము కాంక్రీట్ వేయలేదు. అదే కారిమట్టి రోడ్. కిలోమీటర్ ఉంటుందా? కిలోమీటర్ ఉంటుంది. కిలోమీటర్ ఎక్కువ ఉంటుంది. 2 కిలోమీటర్ కానే వేసినారు కానీ మేట్లు వేయలేదు. అది కారిమట్టి బోర్దాయి మరి జారుతుంది. అయిలాబడి అయితే వర్షాకాలం అప్పుడు కొంచెం ఇబ్బంది అవుతాం. పేషెంట్లు డెలివరీ కేసు ఏమైనా సడన్ గా మేము కొండ మీద అవసరం చేస్తున్నాము కాబట్టి
వర్షాకాలం అయితే ముసలి టైం అప్పుడు కాలు జారి ఏమైనా దెబ్బలు గట్రా తగ్గితే అవి ఎలాగైనా గవర్నమెంట్ హాస్పిటల్ అనేది చదువుకునే ఆడపిల్లలు ఉన్నారు కదా, ఆడపిల్లలు మరి ఆ కాలేజీలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలా వెళ్తారా? స్కూల్కి వెళ్ళి డ్రాప్ చేయాలంటే ఇలాగా మేము కోడింగ్, మా పక్కన కోడింగ్ ఉంది, ఇలాగ పడితే 13 కిలోమీటర్ తగులుతుంది. ఆటోలు, వ్యాన్లు, బస్సు సదుపాయం లేదు. అలాంటిది సీరియల్ ఇప్పుడు వారికి ఇంకా సదుపాయం లేదు అన్నారు. ఈ రోడ్డు సగం 3 కిలోమీటర్ దాకా కంప్లీట్ అయితే సీరియల్ బండి ఆర్డర్ ఇచ్చేస్తామన్నారు, కానీ ఇప్పుడు దాకా 3 సంవత్సరాలు బట్టి అవుతుంది, కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు ఎవరైతే మన కాలేజీ స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళు నడుచుకుని వెళ్తున్నారు కాలేజీలకి. ఎక్కడి వరకు? వరకు నడిచి వెళ్తారు. అక్కడ నుంచి ఈవినింగ్ వచ్చేటప్పుడు లేట్ అయితే ఆ చీకట్లో రావడమేనా? బైక్ ఎవరైనా ఫోన్ చేస్తే వెళ్ళి తీసుకొస్తారు మీ పిల్లల్ని. సిగ్నల్ తగలకపోతే నడిచి వస్తారు. సిగ్నల్ ఇబ్బందిగా ఉంటుంది. అక్కడ నెట్ కాడ సిగ్నల్ వస్తుంది. ఫోన్ తగిలితే డ్రాపింగ్ కి వెళ్తాం, రిసీవింగ్ కి. తగలకపోతే నడిచి వస్తారు. ఇక్కడ చేరేటప్పుడు 8 జంతు భయం ఏమైనా ఉందంటారా? ఇక్కడ ఏమన్నా జంతువులు భయం, ఏమైనా పాములు భయం అంటే ఉంటాయి, కానీ బయటికి లైట్స్ అంటే స్ట్రీట్ లైట్స్ కూడా లేవు, రోడ్ లైట్స్ కూడా ఏమి లేవు. ఇక్కడ ఫారెస్ట్ ఏరియా అని అంటారు కాబట్టి అలాంటి లైట్ కలెక్షన్ ఆపారు. చీకటగానే ఉంటుంది. అదండి వాళ్ళ పరిస్థితి. ఈ చీపురుగుడ్డ అనే ప్రాంతము పాతపట్నం మండలానికి చెందింది. మరి ఈ ప్రాంతంలో ప్రజలు అయితే ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది ఎదుర్కొంటున్నామని చెప్పి Star 9 తెలియజేశారు. ఓవర్ టు Star 9 టీవీ, కెమెరామ్యాన్ వినోద్తో రాజీవ్ పులి.